ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ స్థలం ఎలా ఉన్నది? బాగున్నదా? లండన్లో ఉన్న ఇంగ్లాండ్ దేశము యొక్క పార్లమెంట్ కట్టడములో ఉన్న ఈ క్లాక్ టవర్, దీని పేరు బిగ్ బ్యాన్ అనున్నది. దానిలో నుండి వచ్చే శబ్దం చాలా ఇంపుగా ఉంటుంది, వ్యత్యాసముగా ఉంటుంది. ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక క్లాక్ టవర్. ఇది చూచుటకు చాలా సౌందర్యంగా ఉంది కదా. ప్రతిదినము దీన్ని చూచుటకు లక్షలాది మంది ప్రజలు వచ్చిచున్నారు. అక్కడి నుండి నేను మీతో మాట్లాడడం నాకు అధిక సంతోషము. ఈ క్లాక్ టవర్ వచ్చి సమయమును చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదయం ఇన్ని గంటలు అయినవి, ఇప్పుడు సాయంత్రం ఇన్ని గంటలైనవని సమయమును చూపిస్తూ ఉంటుంది. అదే విధముగానే దేవుడు మనకు కాలమును ప్రయోజనము చేసుకొనుడి అని చెప్పినారు. సమయమును గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయము పోతే మళ్ళీ మనకు రాదు. సమయమును వ్యర్థం చేసుకుంటే అంతే, పోయినది పోయినట్లే. కనుక సమయమును ప్రయోజనము చేసుకొనుడి అని దేవుడు చెబుతున్నాడు. ప్రతిదినము మీరు ప్రయోజనము చేసుకోవాలి. ఈ దినము ఏమేం చెయ్యాలో అని ప్రణాళిక వేసుకొని అవన్నీ ఈ దినం మీరు చేసి ముగించాలి. ఈరోజు విడిచిపెట్టారంటే రేపు సమయము మీకు దొరకదు. కనుక సమయమును గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. సరేనా? సమయమును వ్యర్థపరచకండి. దేవుడు మీకు తోడయ్యుండి చక్కగా నడిపించి ఇచ్చెదరు. సరే, ఈ దినము దేవుడు నాకు ఏ వాక్యము ఉంచారు అని అనుకుంటున్నారా? పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనము, మీ హృదయమును కలవరపడనియ్యకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి అని దేవుడు చెబుతున్నాడు. మీ హృదయము కలవరపడనియ్యకుడి. ఏదో ఒక కలవరం మీకు ఉన్నది, అంతే కదా. ఉదయం లేచేటప్పుడే ఒక కలవరము హృదయములో. దీనికేం చెయ్యాలి, దానికేం చెయ్యాలి, వీరికి నేనేం జవాబు చెప్పాలి, వీరికి నేను ఏ విధమైన కార్యములు చేసి ముగించాలి, నాకేమీ అర్థం కానంటున్నది. కలవరముగానే ఉంటుంది, ఏమవుతుందో తెలియడం లేదు. కలవరముతో ఉన్న ఒక హృదయం. అలాగే కదా ఇప్పుడు కనిపించుచున్నారు. ఏదో ఒకటి అనుకుని కలవరపడుచున్నారు. ఎలా అవుతుందో, ఏమవుతుందో, జయమునందుదుమా, ఓడిపోదుమా, వర్ధిల్లుతుందా, వర్ధిల్లదా, లేక ఇది ఎలా ముగుస్తుంది అన్న ఒక కలవరము. దేనికి కలవరపడకండి. మీ హృదయం కలవరపడకుండా ఉండాలంటే నెమ్మదిగా, తేటగా కనిపించుచున్న నీటి ఊటలాగా, అలాగే మీరొచ్చి నెమ్మదిగా, మీ ఆత్మ నెమ్మదిగా ఉండనివ్వుడి అని దేవుడు చెబుతున్నారు. ఎలా అలా ఉండగలరండి? ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయని అనుకుంటున్నారా? దేవుని యందు విశ్వాసముతో ఉండుడి. ఆయన మీతో ఉన్నారు కదా. యేసుక్రీస్తు భూమిని ఆకాశమును కలుగజేసిన దేవుడు. ఆయన మీద విశ్వాసముంచితే ఈ కలవరములన్నీ వాటికవే పోతాయి. ఆ విశ్వాసం తగ్గినందున కలవరము వచ్చుచున్నది. మీ సొంత బలమును నమ్ముతున్నారు, పరిస్థితుల్ని చూస్తున్నారు, మీకు ఏది సాధ్యమో సాధ్యం కాదో యోచిస్తున్నారు. దానివల్లే కలవరం కలుగుచున్నది. అయితే దేవుని ముందు నిలిపి చూడండి. నా దేవుడు నాకు అన్నీ చేసి ముగించెదరు. ఆయనకు ముందు ఇదొక సమస్య కాదు, ఏ అవసరమూ లేదు. ఆయన గొప్పవాడు అని ఆయన్ని విశ్వసించి చూడండి. ఈ కలవరములన్నీ పరిగెత్తి మాయమైపోవును. కనుక ప్రభు అయిన యేసు మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎందుకు కలవరపడుచున్నారు? దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, ఎందుకు కలవరపడుచున్నావు? కుమార్తె, ఎందుకు కలవరపడుచున్నావు? ఏమి కలవరము నీకు? నా మీద విశ్వాసముంచి స్థిరంగా నిలబడు. నేను చూసుకుంటాను. నీ కొరకు చేసి ముగించనా? నీ కొరకు నా ప్రాణమును ఇచ్చాను, నా రక్తమును చిందించాను, నలగొట్టబడ్డాను, అవమానములను సహించాను. ఇన్ని బాధలను సిలువలో సహించిన నేను నీ కొరకు అద్భుతములు చేయనా, నిన్ను విడిచిపెట్టేదనా అని దేవుడు చెబుతున్నారు. కనుక ఏమిటి? ఆయన మీద విశ్వాసముంచుడి, నెమ్మదిగా ఉండుడి, సంతోషంగా ఉండుడి, ఆనందముతో ఈ దిన ప్రయాణమును కొనసాగించుడి. ముగింపులో చూడండి, మీరు కలవరపడినట్లుగా ఏమీ జరగదు, అన్ని మంచివిగా మారును. విశ్వసించెదరా? అలాగైతే చెప్పండి, దేవా, నా హృదయము ఇంకా కలవరపడదు. మీ యందు నేను విశ్వాసంతో ఉన్నాను. మీరన్నిటినీ చూసుకుంటారు. నేను అద్భుతమును ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.